దగ్గర దగ్గర ఉండే బైబిల్ చేతిలో ఉంటే అనుకుంటానంటే ఎప్పుడు ఈ బైబిల్ తీసుకొస్తారా కానీ జనరల్గా ఈ బైబిల్ ఓపెన్ చేయం సాధ్యమైనంత వరకు అనుకుంటాను ఓపెన్ చేయం. ఎందుకంటే నాకు తెలుసు బైబిల్ ఓపెన్ చేశారా నేను నిద్రలో పెట్టాను. మీరే కాదు నేనే వెళ్ళిపోతాను. సరే మీరందరూ ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు కాబట్టి మాస్టర్ గారు ఒక బ్రహ్మాండమైన ఒక మాట ఏమన్నారంటే టైం మేనేజ్మెంట్ నాది ఏమీ కాదు మీ చేతిలోనే పెట్టేశారన్నారు. అంచేత చాలామంది మా యొక్క అనుభవాన్ని క్రిస్మస్ సందర్భంగా పంచుకోవాలని ఆశ ఉంటుంది. అంచేత మీ దగ్గర ఎక్కువ టైం తీసుకోకూడదు. వాక్యం అంటారా వాక్యం మీ అందరికీ తెలుసు. జాన్ ఇజ్రాయిల్ గారు మనకు వాట్సాప్లో ప్రసంగాలు పెడుతూ ఉంటారో మీకు చెప్పినవే. ఒక విధంగా చెప్పాలంటే మీ చేతులు అసలు బైబిల్ ఉండవలసిన పని లేదేమనుకుంటాను. ఎందుకంటే ఆయన ప్రసంగాలు వింటూ ఉంటే బైబిల్ అంతా మొత్తం మీ హృదయంలో ఉంటుందని నేను అనుకుంటాను. దేవుని పరిశుభ్రాన్ని బట్టి మీ అందరికీ వందాలండి. అదేవిధంగా హ్యాపీ క్రిస్మస్. నేను చెప్పడానికంటే ప్రిపేర్ కాదు కానీ వాస్తవ గారు చెప్పినప్పుడు క్రిస్టియన్ చాలా సింపుల్ అని ఒక మాట చెప్పారు. లేఖగ్రంథంలో కూడా ఉంటుంది, ఓ మనుషుడే కనికరం చూపిస్తూ నీతి న్యాయం యథార్థంగా జీవిస్తే చాలు, నీ నుంచి నేను ఏమి కోరుకుంటుందని లేఖగ్రంథంలో ఉంటుంది. వెయిటింగ్ చూసినప్పుడు వద్దామని మొహమాటంతో లేట్ అయింది. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇందాక అంకుల్ చెప్పారు, తర్వాత రాంపల్ మాస్టర్ చెప్పారు. వాళ్ళు చెప్పిందంటే కొంచెం ఎక్స్టెండ్ చేసి చెప్తాను. నేను పత్రిక చెప్తాను. వాళ్ళు అన్నట్టు అందులోనే నడిపించడం ఎట్లా అన్నట్టు మాస్టర్ చెప్పారు కదా. నేనేమంటానంటే మనం అన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు నిజమైన దేవుడు అట్లా చెప్పకూడదు. మనం చేసే తప్పు ఏంటంటే మన దేవుడు గురించి మనం చెప్పకూడదు. మన దేవుడిని మనం చూపించాలి. మన దేవుడు ప్రేమ స్వరూపి. మనం పిల్లలకు కూడా అది చెప్పకూడదు. స్కూల్లో పిల్లల దగ్గర ఎట్లా ఉంటుందంటే మనకి ఒక జ్ఞానం ఉండదు. ఏంటి కరెక్ట్ ఏది రాంగ్ ఏది రైట్ అనేది మనకు జ్ఞానం ఉంటుంది. పిల్లలకు ఉండదు. ఆ జ్ఞానం పిల్లలు ఏం చేస్తారంటే మీ దేవుడు కరెక్ట్ కాదు, మా దేవుడు కరెక్ట్ అని తెలియకుండా వాళ్ళు మత దేశాలు అనేది స్టార్ట్ అయిపోతాయి. స్టేజ్ మీద ఉన్నాను కదా, కింద వాళ్ళు చాలా మంది మాట్లాడతారని ఆశించాను. కానీ ఒకరిద్దరు కూడా భాస్కర్ రావు గారేమో నేర్పిస్తే వచ్చి మాట్లాడారు, రాంపల్ మాస్టర్ ఏమో నేను తోస్తే మాట్లాడారు. ఏమంటే శ్రీని అన్నాడు, నువ్వు మాట్లాడా అన్నాడు. నేను మాట్లాడిన తర్వాత అంటే ఆయన ఒకటేమో వస్తారేమో చూస్తున్నాడు, నీ లోపల అయ్యారు ఇంకో కార్యక్రమంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకో కార్యక్రమం పెడతారేమో వచ్చాను. ఏదైనా అంటే డెఫినెట్గా ఆలోచించడం అనేది నాకు రాజు చెప్పిన దాంట్లో కనిపిస్తుంది. ఏదేమైనా మనం క్రీస్తుని క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆలోచించడం. ఎక్స్ప్రెస్లో ప్రైవేట్ అకౌంట్ టైం ఏమైనా తినకాలం అనేది ఇప్పుడు వరకు రాలేదు నేను, కానీ నాకు తప్పలేదు. ఈ సంతోష దినం మనకు ప్రతి రోజు ఉండాలంటే క్రీస్తు మనలో జన్మించినప్పుడే అది మనలో ఉంటుంది అన్నమాట.
నాని, సురేష్, రాజు, అలాగే బ్లెస్సి, మరి వీరు ఈరోజు మందిరాన్ని దేవుడిని ప్రేమించి మందిరం కొరకు మరి యొక్క గిఫ్ట్స్ వారు ఏర్పాటు చేశారు. దేవుడు వారిని దీవించాలని, వారి ఉద్యోగాలు ఆరోగ్య విషయాల్లో సహాయం చేయాలని వారి కొరకు చిన్న ప్రార్థించాలని ఏకీకరించి నాతో కలిసి వారి ప్రార్థించారు. మహోన్నతుల మీకు దేవాయి వీడియోలు నిన్ను ప్రేమించి మీరు వారికి ఇచ్చినటువంటి దేవాలయంలో నుండి వారు నీ కొరకు నీ మందిరం కొరకు వారు సిద్ధపడి ముందుకు వచ్చి వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బహుమానం బట్టి ఈ యొక్క చేసిన బట్టి వందనాలు చేస్తున్నా వారి పని పాత్రలో ఆరోగ్య విషయాలు, ఉద్యోగాలు, ప్రయాణాలు, విషయాలు సహాయం చేయమని నీ కొరకు వారికి చేసే తీసుకున్నాను. ఇంకా అనేక వ్యక్తులు ప్రస్తుతం వారి అనుగ్రహించి సహాయం చేసి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మీ కాపర్ ఇంటిలో చూసుకుంటూ కానీ బైబిల్ ఒక సువార్త తిరిగేసి కొద్దిగా అదే చెప్తున్నా. సో ఒక 10 నిమిషాలు 1:20 1:30 వరకు 10 నిమిషాలు కొన్ని విషయాలు మనం విన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఈరోజు చదివినటువంటి వాక్య భాగంలో ఇదొక వాక్య భాగం. అందులో 4వ వచనంలో ఒక మాట ఎలాగున్నా రాయబడి ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయుచున్నాము. చాలు. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి మాట ఇది. రాసినటువంటి మన వ్యక్తి ఎవరంటే యేసయ్య శిష్యులలో ఒకరైనటువంటి యోహాను. యోహాను గురించి మనకు తెలుసు. కంట్రోల్ చేయడమ్మా, కనపడుతున్నారా? భోజనం టైం అయిపోయిందని, నాకు తెలుసు భోజనం టైం అయిందని. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఓడిపోవాలి. రైట్. యోహాను గారు ఎవరు? యేసయ్య శిష్యులలో ఒక శిష్యుడు. అంత మాత్రమే కాదు, యోహాను గురించి ఆలోచన చేస్తే యేసయ్యకు ప్రియమైనటువంటి శిష్యులు 3 ఉన్నారు. ఆ 3లో యోహాను ఒకడు. ఈ 3లో యేసయ్యకు ఇంకొక మాట చెప్పాలి, ఇంకా దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే యోహాను గారు. ఇది మనకు ఎక్కడ అర్థమవుతుంది అంటే, ఆయన శిలువలో ఉండగా ఆయన తన తల్లితో ఒక మాట అంటాడు. ఏమని? అమ్మా, ఇదిగో ఈయన నీకు కుమారుడు ఉంటాడు అని చెప్పి ఎవరిని ఆ యొక్క బాధ్యతగా ఇచ్చాడు అంటే యోహానునే. ఆ యోహాను ఒకసారి ఆలోచించాడు యేసయ్య ఎంత క్లోజ్ గా, ఎంత దగ్గరగా ఉన్నాడు. అటువంటి యోహాను చెప్తున్న మాట ఏమని? మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు తెలియజేస్తున్నాం, రాయుచున్నాం. ఇక్కడ మన అనేటువంటి ఆ పదానికి ఇంకొక అర్థం కూడా కింద రాశారు, మీ అన్నారు. ఏమంట? మీ అంటే మీ సంతోషము పరిపూర్ణమవుటకై. ఇప్పుడు ఈరోజు గిఫ్ట్స్ తీసుకున్న పిల్లల మొక్కలో చూడండి, ఇచ్చింది తక్కువ ఖరీదైనటువంటి పెన్నే కావచ్చు, లేకపోతే తక్కువ ఖరీదైన పెన్సిలే కావచ్చు. అది తీసుకుని మన మొక్క ఎంత సంతోషమో, అవునా? ఆ పిల్లల సంతోషమును చూసి తల్లిదండ్రులుగా మీకు ఎలా ఉంది? ఆ నవ్వు మీకు నవ్వును తీసుకొస్తుంది, సంతోషం తీసుకొస్తుంది, అవునా? అయితే ఈ సంతోషం ఎంతసేపు? రాసేసాడు. ఆ ఇంకేమైపోతాయి? అయిపోతాయి. పెన్సిల్ చక్ 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 చెక్కారు కొన్ని తర్వాత ఏమైపోతాయి? అయిపోతాయి. సంతోషం ఏమైపోతాయి? సంతోషం ఏమైపోతాయి, అవునా? ఈ సంతోషం ఏమైపోతుంది? 2 రోజులకి, కొంతసేపటికి అయిపోతుంది. కానీ ఇక్కడ మనకి చెప్తున్న మాట ఏంటంటే, మీ సంతోషం ఏమవ్వాలి? పరిపూర్ణం అవ్వాలి. గ్రూప్ ఫోటో ఉంటుంది.
మన సంతోషం ఏమవ్వాలంటే వాక్యము పరిపూర్ణం అవ్వాలి. అంటే మనం ఏ సంతోషాన్ని అయితే కలిగి ఉన్నామో ఆ సంతోషము ఈ తాత్కాలికమైనదిగా కాకుండా నిత్యము ఉండాలి, మన జీవితాంతము ఉండాలి అని ఆ యొక్క వాక్యము మనకి తెలియజేస్తుంది. ఏంటి అది అంటే 3వ వచనంలో మాట మనకు కనబడుతుంది. మాతో కూడా నీకును ఏం కలిగినట్లు సహవాసము కలిగినట్లు. ఏమంట? సహవాసం. ఇప్పుడు 2వ వచనంలో మనం చదివితే ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొక్క నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు. ఏదైతే మేము కనులారా చూచామో అంటే యేసును దగ్గరగా చూసినటువంటి వారిలో యోహాను ఆయన అంటున్నమాట, మేము ఏదైతే చూచామో ఆ చూసిన దానిని ఇప్పుడు నేను మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అని చెప్తూ ఆయన అంటున్న మాట ఏమంటే, మాతో కూడా నీకును సహవాసం. ఎవరితో సహవాసం అంట? ఎవరితో సహవాసం అంట? వాటికలా ఉంది, చదవగల అన్నమాట. చూసిన దానిని వినిన దానిని తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. సహవాసం ఎవరితో ఉందట? సహవాసం ఎవరితో ఉందట? తండ్రితోను కుమారుడైన యేసు క్రీస్తుతో. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తామన్న మాట ఒకటే. ఇప్పుడు మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవుడితో ఉండాలి. మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవుడితో ఉండాలి. జనరల్గా మనకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఏ ఏజ్ గ్రూప్ కి సంబంధించిన ఫ్రెండ్స్ ఆ ఏజ్ గ్రూప్ కి ఉంటూ ఉంటారు కదా. ఈ ఫ్రెండ్స్ సర్కిల్ అనేది ఎలా ఉంటుంది? ఇంకా వాళ్ళకి సీక్రెట్ ఉండవు, టైం ఉండదు, పని పాఠాలు ఏముండవు. నీ ఎంత సేపు కూర్చున్నా అలాగా టైం అంతా కూడా కొనసాగుతూనే ఉంటారు. అది ఫ్రెండ్షిప్ అంటే కదా, సహవాసం అలా ఉంటారు. అయితే మన సహవాసం ఎవరితో ఉండాలన్నా? దేవుడితో. మరి మన సహవాసం దేవుడితో ఉందా లేదా ఆలోచన చేద్దాం. మన సహవాసము తండ్రి దేవుడితో ఉందా లేదా? దేవుని యొక్క వాక్యములో మరి యేసయ్య కూర్చున్నప్పుడు ఆ యొక్క దూత గొర్రెల కాపరులో చెప్పినటువంటి మాట కూడా అదే, భయపడుతుంది. ఏం చేయదు? భయపడుతుంది. లోకసభ 2:19 ఏమంటుంది? భయపడుతుంది. నెక్స్ట్ ఏం చెప్తుంది? ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషమైన సువర్తమానం. ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం. మరి యొక్క ఉదయకాల సమయంలో మహాసంతోషకరమైన సువర్తమానం ఏది అంటే యేసయ్య మన కొరకు పుట్టడమే. యేసయ్య మన కొరకు పుట్టడమే. ఆయన మన కొరకు పుట్టాడు. అది సంతోషకరమైన వార్త. ఆ సంతోషము ఏమవ్వాలి? పరిపూర్ణం అవ్వాలంటే మన హృదయంలో ఆయన పుట్టాలి, మన హృదయంలో ఆయన ఉండాలి, మనం ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడు అది ఏమవుతుంది? పరిపూర్ణం అవుతాడు. కాబట్టి మన సంతోషము పరిపూర్ణం అవ్వాలి అని నేను తెలియజేస్తూ, అలాగున్న మనమందరం బట్టి సంతోషములో ఉండాలి అని కోరుకుంటూ నా మాటలు ముగించున్న కొద్ది వాక్యము మనందరి వినికిడిలో దేవుడు ఫలింప చేసినట్టు. ఆమేన్. ఈ సమయంలో ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దేవా, నీ ఘన నామములకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీవు మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి నీ సన్నిధిని నడిపించి మీరు పుట్టినటువంటి
ఆ యొక్క సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ దేవా మేము సంతోషిస్తూ ఆనందిస్తూ నీ సన్నిధిలో ఆరాధించడానికి, పూజించడానికి, దేవా నీ యొక్క నామాన్ని కనపరచడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నీ సంతోషమును పంచుకోవడానికి తెలిసిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. పాల్గొన్న ప్రతి ఒక్కరి బట్టి వందనాలు. నీ సన్నిధిలో ఉన్న ప్రతి విడలు పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీ మేలు తెలియపోవాలి. మా జీవితాలలో మరొక సంవత్సరము దేవాన్ని యొక్క పుట్టినటువంటి సందర్భాన్ని తలంచుకుంటూ ఆరాధించేటువంటి అవకాశం ఇచ్చిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ నీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వారి వారి కుటుంబాలను నీ చేతిగా తీసుకుంటూ వారికి ఉన్నటువంటి సంతోషము పరిపూర్ణంగా ఉన్నట్లుగా మీరే కృప చూపించి సహాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము, సహాయము, కాముగా నడిపించు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమైన విడుదల మనందరకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. అనుకోని